శైవ క్షేత్రాలకు నిలయం సిక్కోలు జిల్లా లయకారుడైన శివుడు కొలువుదీరిన ఆలయం ఉమారుద్ర కోటేశ్వర ఆలయం. ద్వాపర యుగం నాటి మహిమాన్విత ఆలయం ఇది. కురుక్షేత్ర యుద్ధం అనంతరం బలరాముడు తన ఆయుధం నాగలితో సృష్టించిన నాగావళి నది ఒడ్డున వెలిసిన శ్రీకాకుళంలో వెలిసిన ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయం ఎంతో విశిష్టమైంది. బలరాముడు నిర్మించడం వల్ల ఈ ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఏర్పడింది. శ్రీకాకుళం గుడి వీధిలో కొలువైన ఈ ఆలయంలోని కోటేశ్వర స్వామి భక్తజన కోటికి అభయ ప్రదాతగా విలసిల్లుతున్నాడు. ఇక్కడ జ్యేష్ఠ మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఈ ఆలయం జ్యేష్ఠ మాస పూజలకు ఎంతో ప్రత్యేకమైంది. ఇక్కడ జ్యేష్ఠ మాసంలో పూజలు చేస్తే ఎలాంటి దోషాలైనా తొలగిపోతాయని ప్రతీతి. ఆలయంలోకి వెళ్లగానే సిద్ధి గణపతి దర్శనం, ధ్వజస్తంభం, శ్రీ ప్రసన్న సీతా సమేత రాముడి ఎడమ తొడపై సీతమ్మ వారు కూర్చున్నట్లు ఏకశిలతో దర్శనం, ఆంజనేయ స్వామిగా ఆంజనేయ స్వామి ఉప ఆలయాలు ఈ కోటేశ్వర ఆలయంలో ఉంటాయి. ఆలయ ముఖ మండపంలో పర్వత ఆకారంలో నందీశ్వరుడు మోకరిల్లుట చూస్తాం. నందిని చూసిన వెంటనే రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలోని ఎడమ కుడి పక్కల గల శృంగేశ్వరుడు, భృంగేశ్వరులను దర్శనమిస్తారు. శ్రీ ఉమారుద్ర కోటేశ్వర మహాలింగమూర్తిని నిత్యాభిషేకాలతో ధూపదీప నైవేద్యాలతో పాటు చాలా కైంకర్యాలు నిర్వహిస్తారు. ఇక్కడ వంశపారంపర్యంగా వస్తున్న ఆరవల్లి వంశస్థులు, ఇక్కడ బ్రాహ్మణులతో పాటు దమ్మర కులస్తులు కూడా ఇక్కడే ఉంటారు. వారే ఈ ఆలయం తెల్లవారుజామున తెరుస్తారు. ఇక్కడ ఆలయ క్లీనింగ్ అంతా దమ్మర కులస్తులే చేస్తారు. ఓం శరవణ భవ. శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి దేవస్థానం, నాగావళి నదీ తీరం, సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క దేవాలయం. ఈ సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రంలో ప్రతినిత్యం కూడా అర్చనలు జరుగుతుంటాయి. ప్రతి మంగళవారం కూడా ప్రాతకాలానే 4 గంటల దగ్గర నుంచి 7 గంటల వరకు కూడా ప్రథమార్చన జరుగుతుంది. అనంతరం ప్రతి గంటకి కూడా ఒక పూజా కార్యక్రమం జరుగుతూ ప్రతి గంటకు కూడా జరుగుతూ ఉంటుంది ఆ పూజా కార్యక్రమం. అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క నదీ తీరం లాంగుళ్యా నది, ఆ బలరామస్వామి తన యొక్క నాగలితో ఈ యొక్క నదిని ఉద్భవింపజేశారు. ఆ లాంగుళ్యా నదే కాలగర్భంలో నాగావళి నదిగా మారింది. ఈ నాగావళి నది చాలా విశేషమైనటువంటి నది. ఈ నదికి కార్తీక మాసంలో ప్రాతకాలాన్ని భక్తులు విచ్చేసి ఆ నదిలోని అరటి తొప్పల్లోని, అదేవిధంగా వారి శక్త్యానుసారంగా కూడా దీపారాధన చేసి ఆ దీపాలను విడిచిపెట్టి ఆ స్వామివారి అనుగ్రహం పొందుతూ ఉంటారు. ఆ ఎక్కువ దీపారాధన చేయడం వలన ఆ శివానుగ్రహాన్ని పొంది చేసిన పాపములు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా సంహరింపబడి ఆ యొక్క స్వామివారి అనుగ్రహం వలన పుణ్యం పొందుతూ ఉంటారు. ద్వాపర యుగం నాటి ఈ ఆలయం ఇప్పటికీ శిల్పకళ అలాగే ఉంది. ఈ ఆలయంపై శిల్పకళ అద్భుతంగా ఉంటుంది. అప్పటి శిల్పకళ ఇప్పటి యువతకు ఎంతో మక్కువ చూపుతుంది అనేది సందేహం లేదు. ఇక్కడున్న ఈ ఉమారుద్ర కోటేశ్వర ఆలయానికి అరసవల్లి పుణ్యక్షేత్రానికి ఒక విశేషమైన అనుబంధం ఉంది. బలరాముడు ప్రతిష్ఠించిన ఈ ఆలయానికి ఇంద్రుడు తన ఈతి బాధల నుంచి విముక్తి కోసం అరసవల్లిలో ఇంద్ర పుష్కరిని సృష్టించి అక్కడ నీటిని తీసుకుని ఉమారుద్ర కోటేశ్వర స్వామిని అభిషేకించారు. నాగావళి నదీ తీరం శ్రీకాకుళం పట్టణానికి ఆనుకొని ప్రవహిస్తున్నది. దానికి ఆనుకునే శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయం ఇక్కడ ద్వాపర యుగంలో ప్రతిష్ఠించారని శిలాశాసనాల ద్వారా మాకు తెలుస్తున్నది. ఈ దేవాలయంకి ఉన్నటువంటి ఇంకో ప్రత్యేకత ఏంటంటే శ్రీకాకుళం పట్టణానికి ఒక 2 కిలోమీటర్ల దూరంలో అరసవల్లి గ్రామంలో ఉన్నటువంటి ఇంద్రపుష్కరిణి నది శ్రీ ఇంద్రుడు తవ్వాడని, ఆ జలంతో ఇక్కడ ఈ ఉమారుద్ర కోటేశ్వర స్వామిని అభిషేకం చేశాడని ఒక ప్రతీక. అలాగే ఈ కోవిల్లో ఇంకో ప్రత్యేకత ఏంటంటే నాగావళి కార్తీక మాసంలో వచ్చిన భక్తులందరూ వాళ్ళు నదిలో స్నానం చేసి అలాగే వచ్చి వాళ్ళు నీరు తీసుకొని వచ్చి ఆ నదీ జలంతోనే మునుపు ప్రతి వ్యక్తి అభిషేకం చేసుకునేటువంటి అవకాశాలు ఇంతకు ముందు ఉండేవి. ఇప్పుడు దేవాదాయ శాఖలకు వెళ్ళిన తర్వాత అవి తగ్గాయి. అలాగే ఈ కోవిల్లో ఉన్నటువంటి ఇంకో ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే ఈ మహాశివరాత్రి నాడు ప్రతి కోవిల్లోని లింగోద్భవ కాలంలో పూజలు జరిపించి దేవాలయాన్ని మూసివేస్తారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇంకో ప్రత్యేకత మాత్రం ఏంటంటే ఈ మా ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఎదురును ఊరేగింపు చేస్తారు. అది దేవాలయ ప్రత్యేకత. అలాగే ఇక్కడ కోవిల దగ్గరలో వటవృక్షం ఉన్నది. ఆ వృక్షాన్ని చాలా వేల సంవత్సరాలు బట్టి ఉన్నదన్నది ప్రతీక ఉన్నది.
ద్వాపర యుగం నాటి ఈ ఆలయం ఇప్పటికీ శిల్పకళ అలాగే ఉంది. ఈ ఆలయంపై శిల్పకళ అద్భుతంగా ఉంటుంది. అప్పటి శిల్పకళ ఇప్పటి యువతకు ఎంతో మక్కువ చూపిస్తుంది అనేది దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ ఉన్న ఈ ఉమారుద్ర కోటేశ్వర ఆలయానికి అరసవెల్లి పుణ్యక్షేత్రానికి ఒక విశేషమైన అనుబంధం ఉంది. బలరాముడు ప్రతిష్ఠించిన ఈ ఆలయానికి ఇంద్రుడు తన ఈతి బాధల నుంచి విముక్తి కోసం అరసవెల్లిలో ఇంద్ర పుష్కరిని సృష్టించి అక్కడ నీటిని తీసుకొని ఉమారుద్ర కోటేశ్వర స్వామిని అభిషేకించారు. ఆ చిన్నతనం నుండి ఈ శ్రీకాకుళం మహాపట్నంలో ఈ పరిసర ప్రాంగణంలో శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయం చాలా విశిష్టమైనది. చాలామంది కొన్ని వేల మంది భక్తులు వచ్చి ఇక్కడ స్వామివారికి తన తాలూకా కోరికలు చెప్పుకొని స్వామిని అర్థించి సఫలీకృతం అవుతున్నారని చెప్పగలను. నా చిన్నతనం నుండి నేను ఇక్కడే గడిపాను. ప్రతిరోజు నేను కోవిలికి వచ్చి స్వామివారిని దర్శించుకొని నా నా నమస్కారాలు తెలియజేయడంతోనే నాకు ప్రారంభం అవుతుంది. అయితే ఆ రోజు అంతా కూడా నా మనసు ప్రశాంతంగా నిర్మలంగా నా తాలూకా కుటుంబ సమస్యలు ఏమీ లేకుండా స్వామి నన్ను రక్షిస్తున్నారని నేను చెప్పగలను, గట్టిగా చెప్పగలను. అయితే ఇది చాలా పురాతనమైన కోవిల. నా నాన్నగారి తాలూకా చిన్నతనం నుండి కూడా ఇది చాలా వృద్ధి చెందిన కోవిల. ఇక్కడ ప్రతిరోజు కూడా విశేషమైన కార్యక్రమాలు, అదేవిధంగా పూజలు, భక్తుల తాకిడితో చాలా ఆనందదాయకంగా ప్రశాంతంగా ఉంటుంది.